అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ద ఎండిఆర్ 1 and 2 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. టుడే ద టాపిక్ ఈస్ మెథడాలజీ. మెథడాలజీలో మనం హిందీ వాక్య రచన పార్ట్ 2 గురించి నేర్చుకుంటాం. వాక్యకి వ్యాకరణ సంబంధి విశేషతాయి. నిన్న విశేషతాయి వచ్చేసి నేను చెప్పాను 3 సింపుల్గా నేమ్స్. ఈరోజు వాటి యొక్క వివరణ ఇస్తాను నేను. वाक्य की व्याकरण संबंध विशेषता है कितनी विशेषता అంటే 3 प्रकार की विशेषता है. नंबर 1 आकांक्षा, యోగ్యత, శబ్దక్రమం అన్నమాట. సో వీటిని గుర్తుపెట్టుకోవాలంటే వ్యాకరణం చూడండి. ఇక్కడ ఈ వ్యాకరణంలో వ్యా ఆ పలుకుతాం కదా. సో ఆ వచ్చింది కాబట్టి ఆకాంక్ష గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యా ఉంది కాబట్టి యోగ్యత గుర్తుపెట్టుకోండి. తర్వాత వ్యాకరణంలో రా వచ్చింది కాబట్టి రా తర్వాత వచ్చేటువంటి అక్షరం అన్నమాట. సో యా రా అంటే యా రా లా వా. వీటి తర్వాత వచ్చేటువంటి ఈ వరుస తర్వాత వచ్చేటువంటి మొదటిది శ. దీనికి రావద్దు అన్నమాట, ఊ అవుతుంది అన్నమాట. అప్పుడు శబ్దక్రమం ఇలా తీసుకొని గుర్తుంటుంది. ఆకాంక్ష, యోగ్యత, శబ్దక్రమం అన్నమాట. ఫస్ట్ ఆకాంక్ష చూసినట్లయితే ఆకాంక్ష అంటే కోరిక, ఇరాదా, ఇచ్చ ఇలాంటివన్నీ వస్తాయి. एक पद पढ़ने या सुनने के बाद वक्ता या लेखकों के विचारों और भावों की जानकारी प्राप्त करने के लिए श्रोता या पाठक के मन में दूसरा पद सुनने या पढ़ने की जो स्वाभाविक उत्कंठा उत्पन्न होती है उसे आकांक्षा कहते हैं. ఒక పదాన్ని చదివిన తర్వాత లేదా విన్న తర్వాత ఆ వక్త మాట్లాడే వ్యక్తి లేకపోతే రాసినటువంటి లేఖకుడు వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క భావాల గురించి మనం జానకారి అంటే వివరాలు తెలుసుకోవాలనుకుంటే శ్రోత కానీ లేదా పాఠకుడు కానీ మనసులో రెండో పదం వినేదానికి కానీ చదివేదానికి ప్రయత్నం లేకుండానే ఒక ఉత్కంఠ అనేటువంటిది వస్తుందన్నమాట. దాన్ని ఆకాంక్ష అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి. కృష్ణ మధుర జాతే హై. కృష్ణ అంటేనే మనకు ఒక రకమైనటువంటి ఆసక్తి అనేది వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం మధుర అంటామో మన యొక్క ఆసక్తి అనేటువంటి సంతృప్తి చెందుతుందన్నమాట. సో దీన్ని ఆకాంక్ష అంటారు, తెలుసుకోవాలని తపన అన్నమాట. అదే ఇక్కడ చెప్పింది. ఒక పదం చదివిన తర్వాత రెండో పదం మనం చదివేదానికి వినేదానికి ఎప్పుడైతే ఆసక్తిగా ఎదురు చూస్తామో దాన్ని ఆకాంక్ష అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాడు. ఒకవేళ మీకు ఎగ్జామ్లా కానీ కృష్ణ మధుర జాతే హై इसमें व्याकरण वाक्य की कौन सी विशेषता అంటే వ్యాకరణ సంబంధి విశేషత ఆకాంక్ష అని చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ యోగ్యత చూడండి. నెక్స్ట్ రెండో యొక్క విశేషత వచ్చేసి వ్యాకరణ సంబంధి యోగ్యత అన్నమాట. जिसके द्वारा वाक्य का अन्वय करने के उपरांत उसके अर्थबोध में किसी प्रकार की बाधा उपस्थित ना हो उसे योग्यता कहते हैं. ఏదైనా ఒక వాక్యాన్ని అన్వయం చేసుకున్న తర్వాత దాని యొక్క అర్థాన్ని మనం గ్రహించడంలో ఎటువంటి బాధ అనేది రాదన్నమాట. దాని యోగ్యత అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి. తానాజీ శివాజీకి ఆజ్ఞా పాకర్ సింహగడ్కి ఓర్ జాతే హై. యా పూర్ణ సార్థక వాక్య హై. ఇక్కడ ప్రతి పదానికి ఒక యోగ్యమైన పదం అన్నాం. ప్రతి పదానికి ఒక అర్థం ఉందన్నమాట, ఒక యోగ్యత ఉంది. ఇక్కడ కూడా మనం చదువుతానే ఇది అర్థమైపోయింది చూడండి. ఏదైనా ఒక వాక్యాన్ని కానీ మనం చదువుతానే వెంటనే అది మనకు అర్థమైపోతే ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటే బాధ అంటే ఆటంకం లేకుంటే దాని యోగ్యత అంటారు. తానాజీ ఆ పేరు వింటాను ఏదో తెలుసుకోని తపన అన్నమాట. శివాజీకి ఆజ్ఞాపాకర్ శివాజీ యొక్క ఆజ్ఞని పొంది ప్రతి పదానికి అర్థం ఉందన్నమాట. సింహగడ్డకి ఓర్ సింహగడ్డ వైపు జాతి వెళ్ళినాడు అంటే వెళ్తున్నాడు అనేటువంటి. సో టోటల్గా చూడండి ఇది అర్థవంతమైన వాక్యము, ఎటువంటి ఆటంకం లేదు అర్థం చేసుకోవడంలో అన్నమాట. సో అటువంటి వాక్యాలని యోగ్యత కలిగినటువంటి వాక్యాలు అంటారు. వ్యాకరణ సంబంధికి దూసరి విశేషత హై అంటే వాక్య విశేషత అన్నమాట. నెక్స్ట్ శబ్దక్రమం అన్నమాట. ఈ శబ్దక్రమం అంటే ఇక్కడే ఉంది చూడండి. పదాలని క్రమంలో పేర్చాలి. మనకు ఆకాంక్ష ఉన్నా యోగ్యత ఉన్నా పదాలు కానీ క్రమ పద్ధతిలో లేకపోతే అది మనకు అర్థం కాదు. అటువంటి అర్థం లేనటువంటి వాక్యం తయారవుతుంది. అది వ్యర్థ వాక్యం అయిపోతుంది అన్నమాట. వాక్య కా తీసరా ప్రధాన గుణ్ శబ్దక్రమం అన్నమాట. సో వ్యాకరణ సంబంధి మూడోటువంటి వాక్యం యొక్క మూడో యొక్క గుణం వచ్చేసి శబ్దక్రమం అన్నమాట. ఆకాంక్ష योग्यता होने पर शब्द क्रम नहीं होने से
పూర్ణ అర్థ నహి హోతా. ఇక్కడ చూసినట్లయితే ఆకాంక్ష యోగ్యత రెండు ఉంటాయి. కానీ ఒక శబ్ద క్రమం అనేటువంటిది క్రమ పద్ధతిలో కానీ పదాలు కానీ అమర్చకపోతే అర్థం అనేటువంటిది మనకు రాదన్నమాట. ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేం. అర్థమవుతుందా? మన శబ్దాలను ఏం చేయాలి? ఒక క్రమంలో పేర్చాలన్నమాట. క్రమ కే అనుసార్ శబ్దంకు లిఖనా హై అన్నమాట. ఉదాహరణ చూస్తే రహనే వాలే అయితే డాక్టర్ హెడ్గేవర్ కే నాగపూర్. ఇక్కడ చూడండి, ఒక అర్థం లేదు దీనికి. మామూలుగా ఎట్లా రాయాలి? డాక్టర్ హెడ్గేవర్ నాగపూర్ కే రహనే వాలే థే ఇస్ ప్రకారం లిఖనా హై. అది శబ్ద క్రమం అన్నమాట. అప్పుడే మనకు వాళ్ళు రాసినటువంటి వాక్యంలో మనకు యోగ్యత వస్తుంది. దాని తర్వాత ఆకాంక్ష వస్తుంది. ఆకాంక్ష ఉన్నప్పటికీ, యోగ్యత ఉన్నప్పటికీ పదక్రమం కానీ సరిగా లేకపోతే అది అర్థం కాదు. ఈ మూడు వచ్చి ఆకాంక్ష, యోగ్యత, శబ్దక్రమం వచ్చేసి వ్యాకరణ సంబంధి విశేషతాయి వాక్యకి. ఓకేనా? తర్వాత చూడండి, వాక్య సాహిత్య సంబంధి విశేషతాయి. ఇక్కడ కూడా సాహిత్య సంబంధి కదా, సా ఉంది కాబట్టి మొదట మనం స్పష్టత, సమర్థత, శృతి మధురత ఈజీ కనిపెట్టచ్చు. సా ఇక్కడ స్పష్టత ఉంది, ఇక్కడ సా ఉంది సమర్థత, పోతే శృతి మధురత. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శబ్దక్రమం మెలికి సా వచ్చింది, ఇక్కడ వచ్చి శృ వచ్చింది. రెండు ఒకే విధంగా ఉంటాయి ఆల్మోస్ట్. అది గుర్తుపెట్టుకోండి. ఈ వ్యాకరణంలో కూడా చూసినట్లయితే రా ఉంది కదా, అదే విధంగా ఉన్నటువంటిది ఆకారం చూస్తే శా ఉంటుంది అన్నమాట. అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని. ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యకి సాహిత్య సంబంధి విశేషతాయి. సాహిత్య సా ఉంది కాబట్టి స్పష్టత, సమర్థత ఈ రెండు పదాలు అక్షరాలు గుర్తుపెట్టుకోండి. సా సా సా. తర్వాత వచ్చి శృతి మధురత. తర్వాత స్పష్టత చూడండి, స్పష్ట వాక్యకి సమర్థత ఇసీమే హై. ఒక స్పష్ట వాక్యం యొక్క సమర్థత ఇందులో ఉంది. ఇది ఎందులో అంటే వह श्रोता अथवा पाठक के हृदय और मस्तिष्क पर सीधी चोट करे. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక శ్రోత కానీ, అంటే వినేటువంటి వాడు కానీ, లేదా చదివేటువంటి వాడు కానీ చదివిన తర్వాత ఒక వాక్యాన్ని విన్న తర్వాత అతని యొక్క హృదయంలో కానీ మస్తిష్కంలో కానీ అది డైరెక్ట్గా వీళ్ళు చేరిపోతుంది అన్నమాట ఆ వాక్యం. దాన్ని స్పష్ట వాక్యం అంటారు అన్నమాట. అంటే స్పష్టంగా క్లియర్ అయిన తర్వాత, స్పష్టంగా అర్థమైన తర్వాత శ్రోతకు కానీ పాఠకుడికి కానీ హృదయంలో కానీ మస్తిష్కంలో వెళ్ళి కూర్చుంటుంది ఆ వాక్యం. ఎందుకంటే దాంట్లో స్పష్టత అనేటువంటి గుణం ఉంది కాబట్టి. జిస్సేకి ఉనికి ప్రభావిత హోనేమే తనకి బి విలంబ నా హో. అది మన మీద ప్రభావం చూపించేదానికి కొద్ది కూడా లేట్ అనేది జరగదు, విలంబ అనేది ఉండదు అన్నమాట. అంటే జిస్ वाक्य को हम सीधा पढ़ते हैं तो वह वाक्य के अर्थ हमें समझ में आता है तो सीधा हृदय और मस्तिष्क में बैठ जाता है. समझने में हम उसे समझने में विलंब ना हो सकता है. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ యొక్క స్పష్టత వచ్చేదానికోసం ఏం చేయాలి? స్పష్టత లానేకి వెళ్ళి వాక్యం యా శబ్దం మే ప్రసాద్ గుణ హోనా హై. స్పష్టత అనేది వాక్యం మనం తీసుకురావాలంటే ప్రసాద్ గుణ అనేటువంటిది వాడాలి. మనకు పదాల్లో కానీ దేంట్లో అయినా 3 రకాల గుణాలు ఉంటాయి. మనం కావ్యాల్లో, కవితల్లో రాసేటప్పుడు వాక్యాల్లో ప్రసాద్ గుణం, ఓజ్ గుణం, మాధుర్య గుణం గుర్తుపెట్టుకొని అందులో ప్రసాద్ గుణం చేత మనం స్పష్టత తీసుకురావచ్చు వాక్యాల్లో అన్నమాట. నెక్స్ట్ సమర్థత చూడండి. ఈ సమర్థత చూసినట్లయితే జో వాక్య శ్రోత యా పాఠక్కి సుషుప్త భావనకు జాగృత కర్నేమే సమర్థ హో. ఏ వాక్యం అయితే శ్రోత తర్వాత పాఠకుడు, వినేవాడు, చదివేవాడు, సో వీళ్ళిద్దరూ ఎవరైనా కావచ్చు అన్నమాట, ఎక్కడో ఉన్నటువంటి భావాల్ని జాగృతం చేసేటువంటి వాక్యాలను ఏమంటారంటే సమర్థవంతమైనటువంటి వాక్యాలు. ఇప్పుడు ఒక వ్యక్తి స్పీచ్ ఇస్తున్నాడు, అతను రెచ్చగొట్టి మోటివేట్ చేసి ఆ యొక్క ప్రజల యొక్క సైకాలజీని పట్టేసి మాట్లాడుతున్నాడు. అతని వాక్యాలు, అతని భాషలో ఏముంటుందంటే సమర్థత అన్నమాట. మంచి సమర్థమైనటువంటి స్పీకర్గా ఉంటాడు అన్నమాట. అందువల్ల అటువంటి వాళ్ళు చివరిలో కానీ మొదట్లో కానీ ఇట్లా మాట్లాడి చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వక్త అథవా లేఖక్ కే జ్ఞాన్ और चिंतन का प्रकाशन उसके समर्थ वाक्यों के द्वारा होता है. ఒక మంచి వక్త, స్పీకర్ అన్నమాట, ఒక మంచి రైటర్ అనేటువంటి వీళ్ళిద్దరూ యొక్క జ్ఞానం కానీ వాళ్ళ యొక్క ఆలోచన కానీ సమర్థవంతమైన వాక్యాల ద్వారా మనకు తెలుస్తుంది. వాళ్ళ సమర్థత కూడా బయటపడుతుంది అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. రెండోది సమర్థత. మూడోది శృతి మధురత. శృతి మధురత అంటే ఏంది? జో వాక్య కర్ణ కటు నా హో. ఏదైనా చదివినప్పుడు, విన్నప్పుడు మన యొక్క చెవులకి కటువు కాకుండా, దాని తర్వాత और सुनने में कानों के अंदर रस का संचार करे. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం వింటామో, చదువుతామో వెంటనే మన యొక్క చెవి లోపల ఒక రకమైనటువంటి ఆనందం అనేటువంటిది జరుగుతుందన్నమాట.
సో ఆనందం అనేటువంటి సంచరిస్తుందన్నమాట. అటువంటి వాక్యాలను ఏమంటారంటే శృతి మధుర వాక్యాలు అంటారన్నమాట. ఈ 3 గుర్తుపెట్టుకోండి. వాక్యకి సాహిత్య సంబంధ విశేషతాయి స్పష్టత, సమర్థత, శృతి మధురత. సో వ్యాకరణ సంబంధ విశేషతాయి ఆకాంక్ష, యోగ్యత और శబ్దక్రమం అన్నమాట. సో నేను చెప్పిన కోడ్స్ ప్రకారం గుర్తుపెట్టుకొని సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. MDR 1 and 2 లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.